నిరీక్షణ. నీకోసమే వేచి చూసే ఓ ఆలోచన నా ఈ అందమైన నిరీక్షణ. నీ పెదవులపై చిరునవ్వులా మారి నీకు ఆనందాన్ని ఇవ్వాలనేదే నా ఈ చెప్పలేని నిరీక్షణ. నీ తోడే నాకు దొరికితే అది అవుతుంది మరువలేని నిరీక్షణ. నీ అడుగుల్లో అడుగునై నీ తోడే రావాలనేదే నా ఈ నిరీక్షణ. పండు, కవిత నువ్వేనా రాసింది? చాలా బాగుందిరా. నీకోసమే కదా రాసింది ఈ కవిత. ఏం సునీత, సడన్గా రమ్మన్నా? మన రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయలేం పండు. నన్ను మర్చిపో ప్లీజ్. మనకు తెలియని ఎన్నో ఆనందాలనిచ్చే ఈ ప్రేమ దక్కకపోతే 1000 రెట్లు బాధను కూడా ఇస్తుంది. ఇప్పుడు మీరు చూడబోయేది మా పండుగాడి గ్రేట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. అరే బావా, ఈ స్ట్రైగర్ అమ్మాయి లాంటిది. ఇలా నల్లబ్బాయిని పడేస్తారు, ఇలా తెల్లబ్బాయిని పడేస్తారు. మధ్యలో ఉండదే ఈ ఎర్రబ్బాయిని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎర్రబ్బాయి ఎవరు బావా? అదేరా డబ్బున్నోళ్ళు. ఏరా సందు, నీ లవర్ ఎలా ఉంది? ఏ లేవో బావా, ఫోన్లో మాత్రం ఎలా చెప్తుంది, దగ్గరికి వస్తే మాత్రం జబ్బులు చెడు మొత్తం దెబ్బేస్తుంది. అరే సత్తిగా, ఇంతకు పండెక్కడ రాలేదు? అగో వచ్చాడ్రా హీరో. హాయ్ రా. ఈర పండుగ, ఈ మధ్య ఆన్లైన్లో ఎక్కువ ఉంటున్నావు, ఫోన్ చేస్తే బిజీగా ఉంటున్నావు, ఏంటి కదా? నేను ఈ మధ్య లవ్లో పడ్డానేమో అనిపిస్తుందిరా. ఎక్కడ చూసావురా అమ్మాయిని? అదేరా 1 month బ్యాక్ మ్యారేజ్కి వెళ్ళాం, నైట్ అక్కడ చూశాను. ఓ, లవ్ అట్ ఫస్ట్ నైటా? లవ్ అట్ ఫస్ట్ నైట్ కదరా, లవ్ అట్ ఫస్ట్ నైట్ రా, తెరిది మగ్గ. నాదేమన్నా తప్పుందారా పండుగ? మా ఇంగ్లీష్ సార్ గట్ల నేర్పించాను, నేను గట్లే నేర్చుకున్నా. నాదేమన్నా తప్పుందా? లేదురా, ఈ తప్పే లేదు. తప్పంతా మన ఇంగ్లీష్ సార్దే. పాఠం చెప్పండి సార్ అంటే పావనిని చూస్తాడు, క్వశ్చన్ చెప్పండి సార్ అంటే కామాక్షిని చూస్తాడు. సరే మేమే చదువుకుంటాము, బుక్ ఏది ఫాలో కావాలి సార్ అంటే 10th క్లాస్ దా ఇంటర్మీడియట్ దా అంటాడు. మనం బీటెక్ అనే విషయం ఆయనకే గుర్తులేదురా. గజిని, ఆడ పెద్ద గజిని, మళ్ళీ రజనీ ఫ్యాన్ అంటాడు. అదో తేడా. ఇంతకీ ఎవర్రా వనిత? వనిత కాదురా, నా సున్నితమైన మనసుకి ప్రేమ బాణం వేసిన సునీతరా. ఏరా బావా, కొమ్మ తీసి ప్రపోజ్ చేసావేంటి? లేదురా, కొమ్మ తీసి నువ్వేమైనా ట్రై చేస్తున్నావా? లేదురా, అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. అది ఎవరో కాదు, వాళ్ళ బావే. నీకెలా తెలుసు? వాడు నా చిన్నప్పుడు క్లాస్మేట్ రా. లైట్ రా బావా, నేను ఇంకా ప్రపోజ్ చేయలేదు కదా. హలో హలో. తను ఇంకా ఆన్లైన్లోకి రాలేదు. హాయ్ పండు, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అవును, మీ బావ ఎలా ఉన్నారు? ఓయ్, నీకెలా తెలుసు మా బావ గురించి? కొన్ని తెలుస్తూ ఉంటాయిలే మనకు బాగా కావాల్సిన వాళ్ళ గురించి. బాగున్నాడు, వాడికేమి. కానీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలీదు. నువ్వు కూడా ఎక్కడ చెప్పకే. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఇంకేంటి? అవును పండు,
లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు లవ్ ఛ, 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 ఛ. నాకు లవర్ ఎవరు లేరు కానీ ప్రేమ అంటే మనిషి చావు బ్రతుకు మధ్యలో ఆనందాన్ని పంచే అందమైన బంధం అని అనుకుంటున్నా. నువ్వు చెప్పు, కరెక్టే కదా? వావ్, చాలా బాగా చెప్పావు. ప్రేమ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది నీకు. ఇలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా బలపడింది. హాయ్ పండు, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం? ఏదో ఉన్నాను. హే, ఏమైంది? ఏం ప్రేమో కానీ నన్ను ఎప్పుడు అవాయిడ్ చేస్తూనే ఉంటాడు తను. నన్ను ఎప్పుడెప్పుడు వదులుకుందామని ఉంటాడు. నిన్నెవరైనా వదులుకోగలరా చెప్పు? అంత లేదులే, ఆపు. లేదు, నీలాంటి అమ్మాయి కానీ నాకే లవర్ అయి ఉంటే అసలు వదులుకునేవాడిని కాదు. ఈ జన్మకి నేను నిన్ను మిస్ అవుతున్నా. ఐ మిస్ యూ. అయ్యో, అనవసరంగా నా మనసులో మాట చెప్పేశారు. తను ఏమనుకుంటే మెసేజ్ కూడా చేయట్లేదు. హాయ్ బావా, ఏమైందిరా? ఏం కాదులే బావా, ఒకసారి కాల్ చేయ, అంతే కదా. హే, తను కాల్ చేస్తుందిరా. అయితే మాట్లాడరా, మాట్లాడిబే. హలో, ఓయ్, ఎందుకు అలా చెప్పావు? నన్ను మిస్ అవుతున్నావని. ఏమైంది? నువ్వు నా వల్ల ఫీల్ అవుతున్నావు. నా వల్ల ఎవరు బాధపడటం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ సో సారీ. ఇదేంటి నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది? నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తాను. నేనంటే నీకు ఇష్టమా? నువ్వంటే నాకు ఇష్టమే. ఐ లవ్. నో, చెప్పద్దు ప్లీజ్. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నావు కాబట్టి అలా చెప్పడం కరెక్ట్ కాదు. నా మనసులో మాటని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. తను నన్ను వదిలేసేలాగా ఉన్నాడు. అప్పటిదాకా మనం ఇలాగే ఫ్రెండ్స్గానే కలిసి ఉన్నాం. ఓకే, బాయ్. ఏం బావా, ఒప్పుకోలేదా? అది కాకపోతే ఇంకొకటి దాని కొంపతీసి ఒప్పుకుందా బావా? La 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 la, la 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 la, I can la 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 la.
and I need you so much. See you, breathe you, I want to be you. Ah la la la, ah la la la. You can take time to live the way you gotta live your life. Give me రే ఫోన్లో మాడితే నీ పరిస్థితి కూడా నాలాగే అయిపోతుందిరా చెప్పగా. ఆ జఫాగాడు ఏం ముహూర్తా అని అన్నాడు కానీ ఆ తర్వాత లైఫ్లో ఆనందమే లేదు. హలో, ఏమైంది? అసలు 3 వీక్స్గా మెసేజ్ లేదు, ఫోన్ లేదు. నీకేమైనా ప్రాబ్లమా? కలవాలా? ఓకే, వస్తాను. బాయ్. హాయ్ సునీత. హాయ్ పండు. ఏంటి సడన్గా రమ్మన్నా? మన రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయలేం పండు. మా బావ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా డాడీతో మాట్లాడారు, నాకు తనకు ఎప్పుడు పెళ్లి చేద్దామనేసి. మా బావ నేను ఆల్రెడీ లవ్ చేసుకుంటున్నామని, మా ఇద్దరికి ఇష్టమే అని తనే చెప్పేశాడు. సారీ పండు. నువ్వేం చెప్పాలనుకున్నా నా కళ్ళల్లో చూసి చెప్పు సునీత. మన రిలేషన్ గురించి మా అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపో ప్లీజ్. ఒక అమ్మాయి నువ్వు చెప్పిందని సూసైడ్ చేసుకుంటావారా? రే, నేను సూసైడ్ చేసుకోవడానికి రాలేదురా. సూసైడ్ చేసుకోవడానికి వచ్చేవాడిని అయితే నీకు కాల్ చేసి ఇక్కడున్నా అని చెప్పేవాడిని కదరా. లేదురా పండు, ఆ అమ్మాయి నేను మోసం చేసింది. ఆ అమ్మాయికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. లేదురా, ఇందులో తన తప్పేం లేదురా. తను నా ప్రేమ కన్నా అమ్మా నాన్న ప్రేమకే విలువ ఇచ్చిందిరా. తన ప్రేమని అవమానించదురా. అంటే నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? నిజం చెప్పు, నిజం చెప్పు. ప్రేమించానురా, ప్రేమించాను. తను ఎంతగా ప్రేమించానో మీకు తెలియదు. చిన్నప్పుడే ఆ అమ్మ చనిపోయిందిరా. అమ్మ ప్రేమ ఏంటో తెలియదు. కానీ తన ప్రేమ పరిచయం అయిన తర్వాత అందులో అమ్మ ప్రేమను చూశానురా. వద్దురా, నాకొద్దు. నాకు ఈ ప్రేమ ఏమీ వద్దు. చిన్నప్పుడు ప్రేమ దొరకలేదు, ఇప్పుడు దొరకలేదు. వద్దు, వదిలేయండి.
నేను ఒకటి చెప్తా వినండి. మీరు ప్రేమించండి, కానీ ఆ ప్రేమ తిరిగి ఆశించకండి. ఆశించి నాలాగా మాత్రం బాధపడకండి. ఎదుటివారిని ప్రేమించడమే ప్రేమ. ఎదుటివారి ప్రేమని తిరిగి ఆశించకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఇలాంటి నిజమైన ప్రేమ మనం పుట్టినప్పుడు మన అమ్మ మనపై చూపిస్తుంది. మనం ఎదుగుతున్నప్పుడు మన తండ్రి మనపై చూపిస్తాడు. ఇలాంటి నిజమైన ప్రేమే ఎదుటివారిపై చూపించండి. ప్రేమించండి, కానీ అదే ప్రేమని తిరిగి ఆశించకండి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మాత్రం వదులుకోకండి. ఇట్లు అమ్మ ఆశీర్వాదాలతో మీ ప్రేమైన క్రిష్. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ లవ్.